బుట్టెల మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ లో ప్రజలు చిత్తరించి అసెంబ్లీకి రాకుండా చేసిన వారికి ఇంకా బుద్ధి రాలేదంటూ దుయ్యబట్టారు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్. కేటీఆర్ హరీష్ రావులో తరడి పేరుతో దోపిడీ చేశారని, ఇక ఆర్థిక విధ్వంసం జరిగిందని విమర్శించారు మహేష్ కుమార్ గౌడ్. రెడీగా బీఆర్ఎస్ ను ప్రజలు చీత్కరించి అసెంబ్లీకి రాకుండా చేసిన వారికి ఇంకా బుద్ధి రాలేదంటూ దుయ్యబట్టారు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్. కేటీఆర్ హరీష్ లు ధరణి పేరుతో దోపిడీ చేశారని, ఆర్థిక విధ్వంసం జరిగిందని విమర్శించారు. ఇప్పుడు పగటి కళ్ళు కనడం అలవాటు అయిపోయింది. పాపం కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో అంటే ఈయనేమో గెస్ట్ హౌస్లో అంటున్నాడు. ఇప్పుడు ప్రజలు చితకబాది అసెంబ్లీలో ఓడించడం కాకుండా పార్లమెంట్లో 0 సీట్ ఇస్తే కూడా ఇంకా బుద్ధి రాకుండా మేము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, అది అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదు. మీరు తెలంగాణ ప్రజలు విఘ్నులు, రాష్ట్రాన్ని దోచి ప్రజా ఆస్తుల్ని విధ్వంసం చేసిన కేసీఆర్ కుటుంబాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారని ఎందుకు అనుకుంటున్నారు? మీరు ఏం ఘనకార్యం చేశారని తీసుకొస్తారు? 6.5 లక్షల కోట్ల అప్పు చేసిందని తీసుకొస్తారా? కొన్ని లక్షల ప్రభుత్వ భూములు అమ్మినందుకు తీసుకొస్తారా? నిరంకుశ పాలన అందించినందుకు తీసుకొస్తారా? పోలీసు రాజ్యం నడిపినందుకు తీసుకొస్తారా? ఏం ఎలగబెట్టారని తీసుకొస్తారు? కేటీఆర్ గారు పగటి కళ్ళు కనుడు మానుకోవాలి. ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ పరిపూర్ణమైన న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదొక కాంగ్రెస్ పల్లె సాధ్యమవుతుంది. వర్గీకరణ ఆషామాషి విషయం కాదు, సాహసోపేతమైన నిర్ణయం. కుల సర్వే ఆషామాషి విషయం కాదు. 42% బీసీలకు రిజర్వేషన్ ఆషామాషి విషయం కాదు. మీ వల్ల అయిందా? 10 ఏళ్ళు మీరు ఏవేలుగా పెట్టారు ఈ రాష్ట్రానికి? ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన పాపన పోయినరా? మీరు ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోయినరా? అంటే ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారా? ఎందుకు మీకు ఓటేస్తారు? మళ్ళీ మీకు కానీ, బీజేపీ కానీ తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటేస్తారు? ఏం చేశారు మీరు? ఏవేలుగా పెట్టారని ఇస్తారు? అడుగడుగున ఈ వర్గాన్ని వంచారు మీరు, అడుగడుగున హింసించారు మీరు. మీకెందుకు ఓటేస్తారు? పగటి కళ్ళు కంటూనే ఉండాలి కేటీఆర్. మోక్షం లేదు దానికి. పనేం లేనాడు ఆ ఈకలు లెక్క పెడతారు. దేని మీద ఈకలు లెక్క పెడతారు? అది కోడి మీద ఈకలు లెక్క పెడతారు. అట్లా ఉంది హరీష్ రావు పని. కోడిగుడ్డు మీద ఈకలు లెక్క పెడుతున్నాడు. అరే అసలు దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నటి నాణ్యమైన బియ్యాన్ని ఇస్తా ఉంటే దానిలో నూకలు ఉన్నాయి. ఎక్కడ నూకలు ఉంటే మేము చూస్తలేమా, మేము తింటలేమా? పోయి మా నాయకులందరూ తిన్నారు. హరీష్ రావు గారు ఎక్కడ ఇళ్ళల్లో పోయి తినమని చెప్పండి. రోజు 5 స్టార్ హోటల్లో తినే బదులు ఏదైనా బీదోడి ఇంటికి వెళ్ళి తినితే, భోజనం చేస్తే హరీష్ రావుకి తెలుసు ఆ సన్నబియ్యం నాణ్యత ఎంతో. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు సన్నబియ్యంలో. మేము దోబూచులాడే ప్రశ్నే లేదు. బియ్యం విషయం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. కేసీఆర్ కుటుంబ సభ్యులు రైస్ మిల్లర్తో కుమ్మక్కై దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం చేసి కొన్ని వేల కోట్లు దండుకున్నటువంటి పరిస్థితి ప్రజలకు తెలియదా? ఏమైంది? ఉచిత బియ్యం పంపిన ఎడిపోయింది. దొడ్డు బియ్యం సన్న బియ్యంగా మారి ఎక్స్పోర్ట్ అయిన సందర్భాలు మర్చిపోయినామా? తెలంగాణలో రైస్ మిల్లర్లు ఏ విధంగా దీన్ని స్కామ్ చేశారో మర్చిపోయినామా? ఎవరి జేబులోకి పోయినాయి డబ్బులని? కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయంతోనే రైస్ స్కామ్ జరిగింది. లక్ష